ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో అందరికీ తెలిసిన విషయమే, టారిఫ్ ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. ఎయిర్టెల్, జియో, వడాఫోన్ అన్నీ అయితే ఇంక్రీజ్ చేసింది. మరి ఏంటి భయ్యా నువ్వు స్పెషల్గా ఆల్రెడీ ప్లాన్స్ ఉంది కదా లిస్ట్లో మేము చూసుకుంటావు, నువ్వేందుకు కొత్తగా చెప్పేదని అనొచ్చు. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, అవి మీకు కొంచెం నచ్చచ్చు. సో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కొంచెం గ్యాదర్ చేసుకొచ్చి చెప్పాను. ఫస్ట్ థింగ్, మీరందరి మైండ్లో పోర్ట్ పెట్టుకోవాలని ఆలోచనలు ఉంటే ప్రెజెంట్ కొద్దిసేపు అయితే హోల్డ్లో ఉండండి. అండ్ ఇన్ కేస్ మీరు పోర్ట్ పెట్టుకోవాలంటే బెస్ట్ ప్లాన్ ఏది మన పరంగా అనుకుంటే అదేంటో కూడా చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టేసేయండి. అయితే పాయింట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఎయిర్టెల్ అయితే ప్లాన్స్ దింపింది. అవి 24 to 25% అయితే ప్లాన్స్ అని ఉన్న ప్లాన్స్ అన్నింటిని ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేసింది. ఆ చార్ట్ మీ అందరు చూసేశారు. అండ్ అలాగే నెక్స్ట్ డేనే వితిన్ 24 hours విఐ కూడా తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ జియో కొంచెం టాక్టిక్స్ అయితే ప్లే చేసింది. ఏంటంటే ఎమ్మటినే అయితే ప్లాన్స్ మార్చలేదు, ఇది 1 week అయితే టైం తీసుకున్నారు వీళ్ళు. ఫైనల్గా వీళ్ళు కూడా అయితే నిన్న టారిఫ్స్ అయితే ప్లాన్స్ పెంచేశారనమాట. కాకపోతే జియో అండ్ వడాఫోన్ విఐతో పోలిస్తే వీళ్ళు అంత పెంచలేదు జియో వాళ్ళు. దానికి ఏంటంటే వాళ్ళందరూ 24 to 25% అలా అయితే ఇంక్రీజ్ చేశారు, కానీ జియో ఓన్లీ 20 to 21% మాత్రమే ఇంక్రీజ్ చేశారు. అండ్ కంపారిటివ్ ఇప్పుడు మూడిట్లో ప్లాన్స్ ఎందులో తక్కువ ఉన్నాయంటే జియోలోనే ఉంది ఆబ్వియస్గా. అయితే ఇక్కడ అందరూ ఎయిర్టెల్, జియో, విఐ గురించి మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఇంకో నెట్వర్క్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే బిఎస్ఎన్ఎల్ అనమాట. చాలామంది నన్ను ఎత్తచ్చు, ఇప్పుడు ఏంటి భయ్యా బిఎస్ఎన్ఎల్ గురించి చెబుతున్నా అని చెప్పి. ఫ్రెండ్స్, మీరు ఈ పాయింట్ కాసేపు పక్కన పెట్టేయండి. అంటే కొంతమందికి కొన్ని ఏరియాస్లో బిఎస్ఎన్ఎల్ మంచి సిగ్నల్ రావచ్చు. సో నా దగ్గర అయితే బిఎస్ఎన్ఎల్ బాగానే వస్తుంది. పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కంపేర్ టు ఇప్పుడున్న ప్రైజెస్ ప్రకారం ఇప్పుడు మీకు ఏదైతే లిస్టులు ఉన్నాయో అన్ని ప్లాన్స్లో, అందులో మనం బేసిక్గా వేసుకునే ప్లాన్ ఏంటి, దగ్గర 84 days ప్లాన్, అంటే దగ్గర 3 months ప్లాన్. అది దానికి మనం డైలీ 1.5 GB అయితే వేసుకుంటాం. ఇది నాకు తెలిసి మెజారిటీ క్యాండిడేట్స్ అందరూ వేసుకునే ప్లాన్ ఇదే. సో దాని మీద నేను స్ట్రెస్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇందులో బిఎస్ఎన్ఎల్లో ఒక ప్లాన్ ఉంది, అదేంటంటే 90 days ప్లాన్. దీని ప్రైస్ వచ్చేసరికి 500 rupees. ఈ 500 rupeesకి మీకు డైలీ 2 GB per day అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏ ప్లాన్స్ అయినా తీసుకోండి, ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన ఏ ప్లాన్స్ అయినా తీసుకోండి, 84 days 1.5 GB ఉన్నది. జియో కానీ, ఎయిర్టెల్ కానీ, విఐ కానీ అన్నీ మీకు దగ్గర 700 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. ఒక 10-20 రూపాయల తేడాతో 700 రూపాయల వరకు అయితే ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చాలా అంటే చాలా తక్కువ అన్నట్టే అనమాట. సో ఇదనమాట, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ ప్లాన్ ఒకసారి వెళ్ళి చూడండి. 499 ప్లాన్, 2 GB per day, 90 days అయితే వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంటే, మీరు మంచి నెట్వర్క్ వస్తుంది అనుకుంటే ఈ సిమ్ అయితే వాడుకోండి బిఎస్ఎన్ఎల్ అయితే. నెక్స్ట్ ఇక్కడ నేను మాట్లాడే 3 నెట్వర్క్స్, ఇప్పటి నుంచి మాట్లాడే 3 నెట్వర్క్స్లో మీరు ఏది బెస్ట్ అని చెప్తారంటే, ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ ఆబ్వియస్గా జియో అని చెప్తాను. సో జియో అని ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్ రీజన్ ఫస్ట్ థింగ్, ఇది మనకి కొంచెం ఉన్న మిగతా రెండింటితో కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఏదైతే బేస్ ప్లాన్ ఉందో, ఈ బేస్ ప్లాన్ ఇదివరకు మనకు 555 అయితే ఉండేది. ఇప్పుడు మనకు అది ఎంత అయిందంటే అది 666 అయితే అయిందనమాట. సో 666 అయితే అయింది. సరే, ఈ పాయింట్ పక్కన పెట్టేసండి. ఇప్పుడు నెక్స్ట్ నేను విఐలోకి వస్తాను. జియో ఉన్న వాళ్ళు వాడుకోండి, పోర్ట్ పెట్టుకోవాలంటే ఇంకా అది మీ ఇష్టం అనమాట. సో విఐ వాళ్ళు ఈ పాయింట్ ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ విఐలో ఒక మంచి ఫీచర్ ఉంది. అదేంటంటే విఐ అన్లిమిటెడ్ అనమాట. ఇది నైట్ 12 AM నుంచి మార్నింగ్ మీకు అన్లిమిటెడ్ 4G ఇంటర్నెట్ వస్తుంది అనమాట. సో విఐ యూజర్స్ ఎవరైతే ఇదివరకు 249 ప్లాన్ నుంచి అయితే ఈ ఆఫర్ అయితే అవైల్ అవుతుంది. ఇప్పుడు అదే 249 మనకి ఇప్పుడు ఎంత అయిందంటే 299, అంటే 300 రూపీస్ అయితే అయింది. సో ఆ ప్లాన్ కనుక మీరు వేసుకున్నట్టయితే, మీరు డైలీ ఎవరైతే నైట్ అవుట్స్ అంటే నైట్ ఎక్కువసేపు మేల్కుంటారో వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏం లేదు, నైట్ 12 వరకు మేల్కొని ఒక 10 సినిమాలు డౌన్లోడ్ చేసి పక్కన పెట్టేశారంటే మీకు మార్నింగ్ కల్లా అవి కూర్చుంటాయి. మీకు ఎలాంటి డేటా ఖర్చు ఉండదు, అన్లిమిటెడ్ ఫ్రీగా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, విఐ యూజర్స్ అయితే ఇదొక అడ్వాంటేజ్ అయితే ఉంది మీకు ఇక్కడ. సో మీలో ఎంతమంది నైట్ ఎన్నింటి వరకు మేల్కుంటారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నేను ఆబ్వియస్గా 12 to 1 అయితే మేల్కుంటుంటాను. సో మీరెన్నింటి వరకు మేల్కుంటారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎయిర్టెల్. సో ఫైనల్గా ఎయిర్టెల్కి వచ్చేసాం. ఇప్పుడు వరకు చూసిన అన్నింటిలో కన్నా ఎయిర్టెల్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ప్రైజెస్. అంటే ఎయిర్టెల్, విఐ దాదాపు సిమిలర్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే. అండ్ ఎయిర్టెల్ ఇంకా హైగా ఉంది. అండ్ ఇక్కడ ప్రైజెస్ పెంచడంతో పాటు ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రాగా 500 MB డేటా అయితే ఇస్తున్నారనమాట. ఇప్పుడు ప్రతి ప్లాన్కి ఏదైతే 65 ప్లాన్ నుంచి స్టార్ట్ అవుతుందో వాళ్ళందరికీ 500 MB డేటా అయితే ఇస్తున్నారనమాట. ఇది టోటల్గా పాయింట్ అయితే. సో ఇక్కడ నా ప్రిఫరెన్స్ ఫస్ట్ థింగ్ బిఎస్ఎన్ఎల్ పక్కన పెట్టేసేద్దాం. సో అది బేస్డ్ ఆన్ యువర్ నెట్వర్క్ కానీ, లేకపోతే మీ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మంచి రెస్పాండ్ అవుతారని చెప్పి ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటే
ఓకే అనుకుంటే మీరు బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోండి. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను లిస్ట్ అయితే వేస్తాను. సో ఏదేది తీసుకుంటే బెస్ట్ అని. ఫస్ట్ జియో. సో జియో తీసుకుంటే చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ ప్రైస్ తక్కువ అండ్ ఉన్న అన్నింటిలో ఇదే కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో జియో తీసుకోండి. లేదంటే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి విఐ ఎందుకు తీసుకోమంటున్నానంటే, సరే ప్లాన్స్ ఎట్లాగో మీరు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మీకు నైట్ ప్లాన్ ఉంది, లైక్ నైట్ అన్లిమిటెడ్ ప్లాన్ ఉంది. సో ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు డేటా అనేది. సో అదైతే ఒక అడ్వాంటేజ్ అనమాట విఐ యూజర్స్కి. అది గుర్తుపెట్టుకోవాలి. 249 ప్లాన్ ఇప్పుడు 300 అయింది కాబట్టి 300 ప్లాన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది విఐ అన్లిమిటెడ్ ప్లాన్ అనేది అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్, ఇంకా మిగిలింది ఇదే కాబట్టి చివరి ఆప్షన్ ఇదే. వీళ్ళు కూడా ఇప్పుడు 500 MB 265 ప్లాన్ నుంచో 269 ప్లాన్ నుంచో ఇస్తున్నారనమాట. సో ఎక్స్ట్రాగా 500 MB అయితే యాడ్ అవుతుంది. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ టోటల్గా లిస్ట్ అయితే మాత్రం. సో నేను ఇక్కడ మీకు టారిఫ్స్ చెప్పేది మిమ్మల్ని ఎలాంటి కన్ఫ్యూజన్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్లో ఉంటాయి. నేను మళ్ళీ ఏం కొత్తగా ఏం చెప్పను, వీళ్ళు ఏం కొత్తగా ఏం దింపలేదు. అవే ప్లాన్స్ని, ఓల్డ్ ప్లాన్స్ని టారిఫ్స్ 20-25% పెంచేసి వాటి ప్రైజెస్ అయితే డిక్లేర్ చేశారు, అంతే అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అయితే కామెంట్ చేయండి. అండ్ మీరందరూ అనొచ్చు ఎందుకు భయ్య పెంచారని చెప్పి. సో మెయిన్ రీజన్ టెలికామ్ ఆపరేటర్స్ అందరూ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ 5G దింపాలంటే వీళ్ళందరూ ఆప్షన్కి వెళ్ళాలి. ఆప్షన్లో వీళ్ళు స్పెక్ట్రమ్ కొనాలి. సో కొంచెం హ్యూజ్గా ఖర్చు అవబోతుంది. సో దానికోసం పబ్లిక్ దగ్గర నుంచి గ్రాప్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇదనమాట టోటల్గా. త్వరలో 5G రాబోతుంది కాబట్టి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. టోటల్గా 3 కామెంట్స్ అయితే పెట్టండి. ఫస్ట్ మీరు నైట్ ఎన్నింటికి పడుకుంటారు కామెంట్ చేయండి, మీ నెట్వర్క్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా 5G ఎప్పుడు తీసుకొస్తారు మన ఇండియాలో కామెంట్. మీ ఫ్రెండ్స్ టోటల్గా వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే విఎస్ సైనింగ్ ఆఫ్. బై.